ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, నా మీద నింద వేసి నన్ను ఇంట్లోంచి పంపించింది సరిపోలేదా? ఇంకా ఎందుకు నన్ను సాధిస్తున్నారు? ఎందుకు నా కెరియర్ నాశనం చేయాలని చూస్తున్నారు? మీరందరూ కలిసి నేను చేయని తప్పుకి నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? నాకు జాబ్ రాలేదు కదా, ఇప్పుడు మీరు హ్యాపీగా ఇంట్లో అందరూ కలిసి పండగ చేసుకోండి. అలా మాట్లాడకన్నయ్య. నీకు జాబ్ రాకపోతే నేనెందుకు సంతోషపడతాను? పద, ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడతాను. నీకు జాబ్ వచ్చేలా చేస్తాను. అక్కర్లేదు. పద. నీ సానుభూతి, సహాయం, సహకారం ఏది అక్కర్లేదు. ఆల్రెడీ నేను నీకు చెప్పాను, నువ్వు ఎలాంటి హెల్ప్ చేయాలని చూసినా నేను తీసుకోను అని. మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మీరు పని కట్టుకొని అందరికీ నా గురించి నెగిటివ్గా చెప్పకుండా ఉంటే చాలు. నా జాబ్ నేను సంపాదించుకోగలను. నువ్వు పారిపోయి వచ్చి ఇక్కడున్నంత మాత్రాన చట్టం నిన్ను వదిలేస్తుందని అసలు అనుకోకు. ఒకవేళ కోర్టు నిన్ను శిక్షించకపోయినా పైనున్న దేవుడు నిన్ను తప్పకుండా శిక్షిస్తాడు. చేస్తే చేశాడులే, ఇక మీరు వెళ్ళండి. ఛీ, నువ్వు మనిషివేనా? నిర్లక్ష్యంతో నా చిట్టి తల్లి ప్రాణం తీసి కూడా ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ఎలా ఉండగలుగుతున్నావురా? అసలు నీకు మానవత్వం ఉందా? ఉంది కాబట్టే మీరు ఇంత మాట్లాడుతున్నా సైలెంట్గా ఉన్నాను. లేకపోతే ఏం చేస్తావురా నువ్వు? ఏం చేస్తావు? హలో, రెచ్చిపోయింది చాలు. మీ ఆవేశం అమెరికాలో చూపించండి, ఇక్కడ కాదు. ఎక్కువ మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. ఏంట్రా తప్పు చేసింది కాకుండా మమ్మల్ని బెదిరిస్తున్నావా? నిన్ను వదలనరా. నిన్ను వదలబెట్టనురా. ఏమండి, చేసిన పాపానికి వాడు అంతకంతా అనుభవిస్తాడు. దేవుడున్నాడు, అంతా చూసుకుంటాడు. ఈ వెధవతో మనకెందుకు? వెళ్దాం పదండి. ఇంత బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుందనుకోలేదు. టైం బాగుండి శ్రీవల్లి చూడలేదు. మొత్తానికి గండం గడిచింది. ఏంటి శ్రీవల్లి ఇక్కడున్నావు? ఏమైంది డల్గా ఉన్నావు? దినేష్ అన్నయ్యని జాబ్కి రిజెక్ట్ చేశారంట త్రిదేవ్. దానికెందుకు ఫీల్ అవుతున్నావు? ఇది కాకపోతే ఇంకొక దగ్గర జాబ్ వస్తుంది. డోంట్ వరీ. ఎక్కడికి వెళ్ళినా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వదినల అన్నయ్య గురించి ఎందుకు చెప్పింది? అసలు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా. అవును, కరెక్ట్ కాదు. ఇంటికి వెళ్ళగానే ఆర్తి వదిని ఈ విషయం గురించి అడగాలి. ఇంకోసారి అన్నయ్య గురించి ఎక్కడ చెడుగా చెప్పకుండా చూడాలి. ఎస్, ఇదే కావాలి. నిజమే శ్రీవల్లి, మన ఫ్యామిలీ మెంబర్ గురించి మనమే తప్పుగా చెప్తే ఎలా? ఇలాంటి విషయాలు ఇంట్లోనే వదిలేయాలి. ఇలా బయట అందరికీ తెలిస్తే అప్పుడు మావయ్య గారి పరువు, కుటుంబ గౌరవం ఏమవుతుంది? సరే, ఇంటికి వెళ్ళగానే మాట్లాడదులే గానీ ముందు షాపింగ్ చేద్దాం పదా. నాకిప్పుడు షాపింగ్ చేసే మూడ్ లేదు. అలా అనుకు శ్రీవల్లి. మావయ్య గారు ఎంతో సంతోషంగా మనల్ని ఇక్కడికి పంపించారు. ఆయన కోసమైనా మనం షాపింగ్ చేయాలి. పైగా ఇది సాంప్రదాయానికి సంబంధించిన విషయం. నా మాట విను, పద. ఒక్క నిమిషం శ్రీవల్లి. చెప్పరా త్రిదేవ్. అక్క, నువ్వు దినేష్ ఫ్రాడ్ విషయం గురించి ఎవరికో చెప్పి వాడి జాబ్ పోవడానికి కారణమయ్యావని శ్రీవల్లి నీ మీద చాలా కోపంగా ఉంది. ఇది ఇంటికి వచ్చిన వెంటనే నిన్ను నిలదీయాలనుకుంటుంది. సో ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అంతా మనకి అనుకూలంగా మార్చుకోవాలి. నువ్వు కొంచెం తెలివిగా మాట్లాడుతూ శ్రీవల్లి అహంకారంతో ప్రవర్తిస్తుందని
సడన్గా కోట్ల రూపాయలు చేతికొచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కాయి అన్నట్టు క్రియేట్ చేయాలి. అదంతా నేను చూసుకుంటాను. అసలు మనల్ని టచ్ చెయ్యాలంటేనే శ్రీవల్లి భయపడేలా చేస్తాను చూడు. శ్రీవల్లి, నాతోనే పెట్టుకోవాలని చూస్తావా? రా చూసుకుందాం. ఈ ఆర్తి నిజ స్వరూపం ఏంటో ఈరోజు నీకు చూపిస్తాను. ఏంటమ్మా ఇంత లేట్ అయ్యింది? అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి షాపింగ్ కూడా వెళ్ళి పిల్లలకి డ్రెస్ సెలెక్ట్ చేసేసరికి టైం పట్టింది అత్తయ్య. పోనీలేమ్మా, మంచి పని చేశారు. ఆ మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చింది నాన్న. మా కోసం ఎవరు వస్తారమ్మా? ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు. ఏమోరా, ఆ అమ్మాయి మీతో మాట్లాడాలని చెప్పింది. ఏదో సాయం కోసం వచ్చాను అంది. మనమే ఎవరూ తీర్చలేనంత బాధలో ఉన్నాం కదత్తయ్య. ఇక వేరే వాళ్ళకి మనమేం సాయం చేయగలం చెప్పండి? ఆ అమ్మాయిని చూస్తుంటే డబ్బు సాయం అడగడానికి వచ్చినట్టు లేదు నాన్న. సర్లే అమ్మా, ఎవరో ఏంటో ఎందుకు వచ్చారో తర్వాత చూద్దాంలే. తను ఎంత ఇంపార్టెంట్ పని మీద వచ్చిందో ఏమో. వెళ్తూ వెళ్తూ తన ఫోన్ నంబర్ కూడా రాసిచ్చింది. వీలు చూసుకుని కుదిరితే మాట్లాడినానా. ఏంటి శ్రీవల్లి, షాపింగ్ అంత తొందరగా అయిపోయింది? అందరూ నీలా గంటలు షాపింగ్లు చేయరు కదా కల్పన. ఏవమ్మా, మీరు తెచ్చిన గోల్డ్ చైన్ బట్టలు చూపించండి. అమ్మా, చైన్ మోడల్ చాలా బాగుంది కదా? అవునమ్మా. చీర కూడా సూపర్ గా ఉంది. ఈ కలర్ శ్రీవల్లికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఏమండి, అమ్మా మీరు చూస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనమ్మా. వదినా, ఏంటి శ్రీవల్లి? దినేష్ అనే గురించి మీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేస్తే తను ఫ్రాడ్ చేశాడని చెప్పావంట. ఎందుకు వదినా? హో, ఆ విషయం నీకు అప్పుడే తెలిసిపోయిందా? మావయ్య గారికి బయట సొసైటీలో ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి నీకు తెలుసు. మన కుటుంబం నుంచి ఆయన వారసుడే వేరే కంపెనీకి వెళ్ళి జాబ్ అడిగితే ఎవరికైనా అనుమానం రాకుండా ఉంటుందా? అలాగే నా ఫ్రెండ్కి అనుమానం వచ్చి నాకు ఫోన్ చేసి నన్ను అడిగింది. అంత పెద్ద కంపెనీకి వారసుడయ్యుండి ఈ జాబ్ కోసం ఎందుకు వచ్చాడని గుచ్చి అడిగింది. తనలా అడిగేసరికి నేను నిజం చెప్పకుండా ఉండలేకపోయాను. తను అడిగితే మాత్రం నువ్వు చెప్పాలా? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఉండొచ్చు కదా. అనవసరంగా ఇంటి గుట్టు బయట పెట్టావు. అంటే ఏంటి శ్రీవల్లి? నేనేదో తప్పు చేసినట్టు వచ్చి నిలదీస్తున్నావేంటి? మొదలుపెట్టింది ఇంకా ఆగదు. నువ్వు చేసిన పనికి అన్నయ్య ఎంత అవమానంగా ఫీల్ అయ్యాడో తెలుసా? అందులో ఫీల్ అవ్వడానికి ఏముంది? నేనేమైనా అబద్ధం చెప్పానా, లేకపోతే ఏమైనా కల్పించుకొని చెప్పానా? జరిగిందే కదా చెప్పాను. నిజంగా దినేష్ తప్పు చేయకపోతే నువ్వెందుకు అతన్ని బయటికి పంపిస్తావు చెప్పు? నువ్వు అతన్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే లేంది నేను అదే విషయం చెప్తే మాత్రం తప్పొచ్చిందా? అంటే నువ్వు చేస్తే తప్పు కాదు, నేనేదైనా మాట్లాడితే మాత్రం తప్పు. ఏంటి శ్రీవల్లి ఇది? వదినా, నేను అన్నయ్యని ఇంట్లో నుంచి పంపించడానికి కారణం అన్నయ్య తప్పు చేశాడని కాదు. తనిక్కడుంటే ఏదో ఒక కారణంతో గొడవలు జరుగుతాయని, అది అమ్మ ఆరోగ్యానికి మంచిది కాదని పంపించేశాను. అది 4 గోడల మధ్య మన ఇంట్లో మనుషుల మధ్య జరిగింది. దాన్ని పనికట్టుకొని అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదు అని అంటున్నాను. నువ్వు చేసిన పనికి
అన్నయ్య చాలా బాధపడ్డాడు తెలుసా. మరి నువ్వు చేసిన పనికి మీ అన్నయ్య బాధపడలేదా? అప్పుడు అవమానపడలేదా? నిన్ను నువ్వు సమర్థించుకోవడం కాకపోతే ఏంటిది? అంటే నువ్వు చేసిన ప్రతిదీ రైట్, మేము చేసిన ప్రతిదీ రాంగ్ అంతేనా? నువ్వు ఏం చెప్పినా నీ ముందు చేతులు కట్టుకొని నిలబడి నువ్వు చెప్పిన దానికల్లా అందరూ తోకాడించాలా? ఎందుకుదినా అన్నింటికి పెడర్థాలు తీసి ఇలా రచ్చ చేస్తావు? నేను అడిగిందేంటి, నువ్వంటున్న మాటలేంటి? రచ్చ చేస్తోంది నేను కాదు, నువ్వు. కావాలని వచ్చి నాతో గొడవ పెట్టుకుంటున్నావు. నీకు చేతికి అధికారం ఇచ్చారు కదా అని అందర్నీ నీ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూస్తున్నావు. నీ అధికారానికి భయపడుతూ నోరు మూసుకొని ఉండడం నా వల్ల కాదు. నేను అందరిలా అలా ఉండను. నీ పెత్తనం నా మీద చెలాయించాలని చూడకు. గొడవ చేయడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు ఆర్తి. అలాగే గొడవలో నిన్ను ఓడించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏంటక్క ఇది? నీ వల్ల వాళ్ళ అన్నయ్యకి జాబ్ రాకుండా పోయింది. ఆ బాధలో శ్రీవల్లి ఏదో అడిగిందనుకో, దానికి నువ్వెందుకు ఇంత సీరియస్గా మాట్లాడతావు? కాస్త ఓపిక పట్టుకొని ఊరుకోవచ్చు కదా. అంటే నీ భార్య ఏమన్నా పడుతూ ఉండాలా? ఆత్మాభిమానం చంపుకొని అణిగిమణిగుండమని చెప్తున్నావా? ఈ ఇంట్లో మాకుండాల్సిన గౌరవం విలువ మాకుండవా? అక్క, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. తను నిన్ను అడిగిన దానికి నిదానంగా సమాధానం చెప్పు. తను ఈ ఇంటికి యజమానురాలు, ఆ విషయం మర్చిపోకు. ఆహా, ఆవిడ యజమానురాలైతే మరి మేమెవరు? ఆవిడ బానిసలమా? ఈ విషయం ఎవరితో మాట్లాడాలో వాళ్లతోనే మాట్లాడతాను. ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటాను. అక్క, అక్క, ఆగు, నా మాట విను. శ్రీవల్లి, నువ్వైనా జరిగిందాన్ని అక్కడితో వదిలేసి ఉండాల్సిందే. అసలే తనకి కోపం ఎక్కువ. నువ్వొచ్చి అడిగేసరికి తను హట్ అయినట్టుంది. నేను తను హర్ట్ అయ్యేలా ఏం మాట్లాడలేదు త్రిదేవ్. అన్నయ్య గురించి బ్యాడ్గా చెప్పకుండా ఉండాల్సింది అన్నాను. కరెక్టే, కానీ అక్క ఆ విషయాన్ని పాజిటివ్గా తీసుకోలేదే. తనని నిలదీసామన్నట్టు ఫీల్ అయింది. ఇప్పుడు హాల్లో అందరి ముందు ఏం గొడవ చేస్తుందో ఏంటో. తన ఈగో హట్ అయితే ఎవరిని లెక్క చేయదు. కోపం వస్తే ఎవరి మాట వినదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. అమ్మ కల్పన, నాన్న రేపు జరగబోయే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు కదా? చేశాం నాన్న. మావయ్య, మావయ్య, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అంతేలేండి, మా బాధలు మీకు అరుపుల్లాగే అనిపిస్తాయి. ఈ ఇంటి పెద్ద కోడలుగా నాకు ఎటువంటి హక్కు అధికారాలు లేవు. నేను కూడా ఎప్పుడూ అడగలేదు, నాకు అవసరం లేదు కూడా. కానీ ఒక మనిషిగా కూడా నాకు ఈ ఇంట్లో విలువ లేదా? అందుకు కూడా నేను ఇక్కడ పనికిరానా? ఇప్పుడు ఏం జరిగిందనమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? అవును, అనేవాళ్ళు అంటారు, మేము పడాల్సిన వాళ్ళం పడాలి. ఏం జరిగిందో చెప్పకుండా నీకు నువ్వేదో మాట్లాడుతుంటే మాకెలా తెలుస్తుందమ్మా? మీ అబ్బాయి దినేష్ ఎక్కడికో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. నా కర్మకాలి అది నా ఫ్రెండ్ కంపెనీ అయ్యింది. తను నాకు ఫోన్ చేసి, మీ స్టేటస్ ఏంటి? కోదండరామయ్య గారు లాంటి గొప్ప మనిషి కొడుకు మా కంపెనీలో జాబ్కి రావడం ఏంటి అన్నట్టు అడిగితే నేను జరిగిన విషయం చెప్పాను. అది తప్ప? వదినా, ఆ విషయం వదిలే. నేను నిన్ను అడిగాను, నువ్వు చెప్పావు. ఇక అంతటితో అయిపోయింది కదా. మళ్ళీ ఎందుకని దాని గురించి మాట్లాడుతున్నావు? ఎందుకంటావేంటి? ఇందాక రూమ్లో నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలదీసి అడిగావు కదా. నీకంటే పెద్దదాన్ని, వదిన నన్న గౌరవం కూడా లేకుండా నన్ను ఇన్సల్ట్ చేశావు కదా. నాలుగు గోడల మధ్య నన్ను అన్నది ఎవరికీ తెలియదు కదా. నేనెంత అవమానపడ్డానో కూడా ఈ ఇంటి పెద్ద మనిషికి చెప్పుకునే అర్హత కూడా నాకు లేదా? అమ్మా ఆర్తి, శ్రీవల్లి నిన్ను ఏమంది? నేను ఈ ఇంటి గుట్టు బయట పెట్టేదన్నట. మీ అబ్బాయి గురించి నలుగురికి చెడుగా ప్రచారం చేసేదన్నట. ఈ ఇంట్లో జరిగే అన్ని గొడవలకి నేనే కారణమంట. ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు మాత్రం ఇక్కడికొచ్చి ఏమీ జరగనట్టు
ఆ విషయాన్ని సింపుల్గా వదిలేయమంటోంది. 4 గోడల మధ్య ఒకలా, అందరి ముందు ఇంకోలా ఉండడం నాకు రాదు శ్రీవల్లి. నేనెప్పుడు ఒకేలా ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను. ఆర్తి, శ్రీవల్లి నిన్ను అంతలా బాధ పెట్టేలాగా నిన్నేమీ అనలేదులే, నువ్వేం ఫీల్ అవ్వకు. ఏంటి, చెల్లెల్ని వెనకేసుకొస్తున్నారా? మీరు కూడా నా మాటకి విలువివరా? ఏం శ్రీవల్లి, మీ అన్నయ్య నా వల్లే బాధపడ్డాడని, నేను చెప్పడం వల్ల ఎంతో అవమానంగా ఫీల్ అయ్యాడని, ఇంటి గుట్టును వీధిలో పెడుతున్నానని నువ్వు అన్నావా లేదా? వదినా, నీ నా ఉద్దేశంతో అనలేదు. నీ ఉద్దేశం నాకు అనవసరమని అన్నావా లేదా? అది చెప్పు. అన్నాను, కానీ విన్నారు కదా మావయ్య, ఇలా మాటలతో నా మనసుని గాయపరుస్తున్నా కూడా నేను భరిస్తూనే ఉండాలా? మీ అన్నయ్య వదినల్ని అందరూ ఎక్కడ ఆడిపోసుకుంటారో అని నువ్వే కావాలని వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసి అందరి ముందు మంచిదానివని మార్కులు కొట్టేశావు. ఇప్పుడేదో ఒక చిన్న వంక దొరికిందని నాతో గొడవ పెట్టుకొని నన్ను కూడా పంపించేయాలని కంకణం కట్టుకున్నావా? వదినా, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. నా మనసులో అలాంటి ఉద్దేశం లేదు. ఆస్తి నీ చేతికొచ్చిన దగ్గర నుంచి నీ ఉద్దేశాలన్నీ నాకు అర్థమవుతున్నాయిలే. ఎందుకు శ్రీవల్లి నాతో అలా బిహేవ్ చేస్తున్నావు? మేమిక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే ఆ మాట డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఎందుకు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నావు? అమ్మ ఆర్తి, తను నిన్ను అడిగింది తప్పే. దానికి ఇంట్లోంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన నీకెందుకు వచ్చిందమ్మా? అది నా ఆలోచన కాదు మావయ్య, మీ కూతురి ఆలోచన. మీరు తనకు అధికారం ఇచ్చారు కదా అని ఎవరికేం అవసరమైనా చేయి చాపాల్సి వస్తోంది. అలా మా ఖర్చులకు కూడా తనని అడుగుతున్నామని మేము ఆవిడకి లోకుగా కనిపిస్తున్నాం. లేదు వదినా, నేనలా ఎప్పుడు అనుకోలేదు. ఈ ఇంట్లో ఎవరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరూ సమానమే. అది మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. నువ్వు మాట్లాడిన మాటల్ని బట్టి నువ్వెలా అనుకుంటున్నావో తెలుసుకోలేనంత చిన్నపిల్లనేం కాదు. డబ్బు చేతికొస్తే ప్రతి మనిషికి అహంకారం వస్తుందనేది నిజం. ఆ అహంకారంతో వాళ్ళు చేసేదేది వాళ్ళకు తప్పుగా అనిపించదు. నన్నెంత లోకుగా చూసినా పర్వాలేదు శ్రీవల్లి, కానీ మరీ లోక జ్ఞానం లేనట్టుగా తీసిపడేకో. అమ్మ ఆర్తి, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు ఆవేశపడకు. శ్రీవల్లితో నేను మాట్లాడతాను. అమ్మ శ్రీవల్లి, వదినతో నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు. తన ఇంటి కోడలు. ఈ ఇంటి గౌరవ మర్యాదల్ని మీ అందరికంటే ముందు నుంచి కాపాడుకుంటూ వస్తోంది. మనకంటే పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదమ్మా. తను నీకంటే పెద్దది. తను ఒక మాట అన్నా నువ్వే సర్దుకుపోవాలి గాని నువ్వెంత అని తప్పుబట్టి నిలదీస్తే ఎలా చెప్పు? ఆయన ఆర్తి చేసిన దాంట్లో తప్పే ఉంది. జరిగిందే కదా వాళ్ళకి చెప్పింది. ఇంకెప్పుడు నువ్వు అలా తొందరపడి మాట్లాడుకో. అమ్మ ఆర్తి, శ్రీవల్లి ఏదో ఆవేశంలో అనేసింది. తన మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. ఇంకెప్పుడు తను నీతో అలా ప్రవర్తించదు. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అక్క, శ్రీవల్లికి నిన్ను ఒక్క మాటనే అర్హత కూడా లేదా? ఈ ఇంట్లో ఎవరు ఏం చేసినా తను చూస్తూ మౌనంగా ఉండాలా? మౌనంగా ఉండకపోతే మా అందరినీ మెడపెట్టి బయటికి గంటేసి నువ్వు నీ భార్య ఇద్దరూ ఈ సామ్రాజ్యాన్ని ఏలుకోండి. ఆవిడేమైనా సుప్రీంకోర్టు జడ్జి అనుకుంటున్నావా?
అందరికీ తీర్పులు చెప్పి పనిష్మెంట్ ఇవ్వడానికి? ఈ ఇంట్లో అందరూ కరెక్ట్గానే ఉన్నారు. ఎవరు ఏ తప్పులు చేయడం లేదు. నీ భార్యను వెనకేసుకొని రావడం మానేసి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంటుంది. దాన్ని మనం అడ్డుకోకూడదని చెప్పు. నీ భార్య మీద నీకు ప్రేమ ఉంటే అది ఆవిడ మీద చూపించుకో. అంతేగాని ఆవిడ తప్పు చేసినా వెనకేసుకొని రాకు. నీ తోడబుట్టిన దాన్ని ఇంత బాధ పెడితే మందలించాల్సింది పోయి సపోర్ట్ చేస్తావా? శ్రీవల్లి చేతిలో ఆస్తి డబ్బు ఉందని అందరూ తన పక్షాన మాట్లాడితే మాట్లాడండి. నేను అస్సలు కేర్ చేయను. నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. నేనెవరికి భయపడ్ను. నా వైపు ఎవరు లేకపోయినా పర్లేదు. అబద్ధానికి తోడు కావాలి కానీ నిజానికి అవసరం లేదు. నేనెప్పుడు చెయ్యని తప్పుకి మాట పన్ను. నన్ను ఎవరన్నా ఏవన్నా అంటే ఊరుకోను. మంచికి మంచిగానే చెప్తాను, చెడుని చెడుగానే చెప్తాను. ఇష్టం లేకపోతే చెప్పండి. ఇప్పుడే ఈ క్షణమే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు మావయ్య గారు. మీకు ఒక విషయం చెప్తాను, దయచేసి వినండి. ఆస్తి అధికారం అనేది ఒక సమర్థత కలిగిన వాళ్ళ చేతుల్లో ఉండాలనేది నా ఆలోచన. శ్రీవల్లికి అంత సమర్థత లేదు. రేపు లాయర్ని పిలిపించండి నాన్న. డాక్యుమెంట్స్ అన్ని మీ పేరు మీదకి మార్పించండి. నేను ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ చేస్తాను. ఈ అధికారం నాకొద్దు.